జగన్ లాగా ఆ మూట వచ్చి తగిలింది. దాంట్లో ఏం పెట్టారో నాకు తెలియదు. జగన్ లాగా దానికి పెద్ద గంత కట్టుకుని డ్రామాలు ఏం చేయను, భరిస్తాను నేను. ఎన్నిసార్లు మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకులు ఎన్నిసార్లు నా మీద రాళ్ళు వేశారు, ఈపులు పగిలిపోయాయి మా అందరికీ. అన్ని తట్టుకొని వచ్చాం రాజకీయాల్లోకి. ఇలాంటి రౌడీ మూకలకి ఈ తాటాకు చెప్పులకి అసలు బెదరం. అరే దశాబ్దాల నుంచి ఒంటరిగా నడుపుతున్నాం పార్టీ, ఒక్కళ్ళమే ఉన్నాం, అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడి ఉన్నాం. దేనికోసం అంటే మీ భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఆ మహారాణి పరదాల్లో తిరుగుతూ ఉంటుంది. ఆ మహారాణి నా మీద ఎక్కి ఏడుస్తూ ఉంటాడు ఆ మనిషి. ఏదైనా మాట్లాడితే కడప కోర్టుకెళ్ళి మరి బాబాయ్ గారి గురించి మాట్లాడద్దంటారు. సరే, నేను వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మాట్లాడను, వారి హత్య గురించి మాట్లాడను, కత్తిపొట్ల గురించి మాట్లాడను అని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. జక్కంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ కి ఆయన చైర్మన్. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు అందరూ కూర్చొని నన్ను కాపుల చేత తిట్టిస్తారు. మిగతా కులాల చేత తిట్టించలేకపోయారు నన్ను, ఒక కాపుల చేత ఎందుకు తిట్టిస్తారు నన్ను? నేను అన్ని కులాలని గుండెల్లో పెట్టుకునేవాడిని. అంటే మీరు నా అభిమానుల్లో పాయికరావుపేటలో పోరాట యాత్ర అప్పుడు నా కోసం తోరణాలు కడతా 2 బిడ్డలు చనిపోయి వాళ్ళ ఇళ్ళకెళ్తే ఒక రూమ్ ఇల్లు లోపలికి పోతే నేను అడిగాను, నా అభిమానులు చనిపోయారని చెప్పి తలా నేను కొన్ని లక్షలు డబ్బులు ఇచ్చాను. బాధ కలిగింది. చూస్తే ఒకళ్ళు శెట్టిబలిజ కులానికి చెందిన అభిమాని, ఇంకొకళ్ళు రజక కులానికి చెందిన అభిమాని. అలాంటి నేను కులాలను దాటే మాట్లాడతాను. కాపు కులం కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడుతున్నానంటే ఈ రోజున అన్ని కులాలతో పాటు కాపులకు అన్యాయం జరిగితే కాపుల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. కాపు సామాజిక వర్గానికి కూడా తెలియాలి కదా మీకు జరుగుతున్న అన్యాయం. కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి జగన్ 2,000 కోట్లు ఇస్తానని చెప్పి పెద్ద మన జక్కంపూడి రాజా గారిని కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. కొత్త నిధులు విడుదల చేయడం పక్కన పెట్టండి, నిధులను కూడా మళ్లించేశారు. టైపిస్ట్ కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి కాపు కార్పొరేషన్లో. కాపు రిజర్వేషన్ విషయంలో ద్రోహి ఎవరో మీరు ఒకసారి ఆలోచించండి. రిజర్వేషన్ రాష్ట్ర పరిధిలో లేదని చెప్పాడు. సరే, సంతోషం, నువ్వు చేయలేకపోయావు. జగన్కి చాలా గుండె ధైర్యం ఎక్కువ, జగన్ మెచ్చుకోవాలి. కాపులకి ససేమేర రిజర్వేషన్ ఇవ్వనంటే జక్కంపూడి రాజా గారు అందరూ కూర్చోడానికి మద్దతు తెలిపారు. సో ఇక్కడ కులం లేదని మనందరికీ అర్థమవుతుంది కదా. కాపు ఈబీసీ రిజర్వేషన్, కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఆర్థిక పరంగా వెనుకబాటుతనం ఉంది కాబట్టి చదువుల నిమిత్తం కొన్ని ఇవ్వడానికి ఈబీసీ రిజర్వేషన్ కల్పించారు. దాంట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కనీసం ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 5% రిజర్వేషన్ కల్పించారు 2014 నుంచి 19 వరకు. వైఎస్ జగన్ వచ్చి ఈ రోజున రిజర్వేషన్ పక్కన పెట్టండి, అది వేరే విషయం, ఈబీసీ రిజర్వేషన్ కూడా తీశాడు. ఇంకా కాపు సామాజిక వర్గం ఇంకా జగన్ వైపు నిలబడతాను, ఇంకా మనకి జక్కంపూడి రాజా గారి పక్కన నిలబడతామంటే అది ఎంత రైటో రాంగో మీరే ఆలోచించుకొని ఓటేయండి జగన్కి. జీవీఎల్ గారు అడిగారు, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ చట్టసభలో అడిగారు, పార్లమెంట్లో అడిగారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ని విభజన రాష్ట్ర పరిధ కేంద్ర పరిధ అంటే కేంద్రం ఒకటే చెప్పింది రాష్ట్ర పరిధిలోనే వస్తుందని. అన్ని కులాలకి రిజర్వేషన్ ఉంది. ముఖ్యంగా దామాషా పద్ధతి ప్రకారమైనా సరే వెనకబడ్డ కాపులకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయాడో వైఎస్ జగన్ నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు ప్రతి వైసీపీ కాపు ఎమ్మెల్యే ఎందుకు మీరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ కాపులకి మీరు ఎందుకు తీసేశారు, మీరు ఎందుకు నిలబడలేదు,
ఎంతసేపు కాపు ఎమ్మెల్యేలు కాపు నాయకులు నన్ను తిట్టడం తప్ప కాపు సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు? మీరు ఏదైనా మాట్లాడితే నన్ను తిట్టడం తప్ప ఇంతకాలం నన్ను తిట్టి 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 అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు ఈ రోజున. ఇది నాకు ఎప్పుడో తెలుసు. వీళ్ళందరూ నా క్షేమాన్ని ఆకాంక్షించే మనుషులు కాదు నాకు తెలుసు. ఎలా ప్రూవ్ చేయాలి? పొగబెడితే అన్ని బయటకు వచ్చేసినాయి. వైసీపీ గుంపులో దూరిపోయారు అందరూ. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఈ రోజున ఏ స్థాయికి వచ్చారంటే పిఠాపురంలో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్కి నిలబడితే వచ్చే ఎన్నికల్లో మేము వచ్చిన తర్వాత మేము ఇది చేస్తా ఉంటారు. మీరు వస్తే కదా మీరు బెదిరించడానికి.